అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి ఆగస్టు 8వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా వారికి ఎదురవబోయే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా మారబోతుంది, వారి యొక్క సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం గురూజీ భవానీరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9704864697. ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, కోర్టు సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ, ధనం నిలకడలేకపోవడం, బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలున్నా మన గురువు గారినైతే ఒకే ఒకసారి నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. ప్రతి ఒక్క సమస్యకు తప్పకుండా 100% పరిష్కారం లభించి తీరుతుంది. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. వీరు మనసు చాలా వెన్నపూస వంటిదనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరికి మాత్రం ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ ఒక స్త్రీ ద్వారా అయితే రాబోతుంది. ఇంతకీ ఆ స్త్రీ ఎవరనేది తెలుసుకునే విధంగా ఉన్నట్లయితే కనుక ఒక కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభించడం ద్వారా మీకు అనుకూలమైనటువంటి కొన్ని ఫోన్ కాల్స్ ద్వారా మీకు ఒక సమాచారం కూడా రాబోతుంది. అలాగే ఒక స్త్రీ ద్వారా వచ్చే శుభ పరిణామాలు ఈరోజు ఆ యొక్క స్త్రీ మీ జీవితంలో ముఖ్యమైన పాత్రను పోషించే అవకాశం కూడా చాలా బలంగా కనబడుతుంది. ఆమె మీ యొక్క కుటుంబ సభ్యురాలు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, సహోద్యోగి కావచ్చు, మీ యొక్క పాత బంధం కూడా కావచ్చు, మీ జీవితంలో ఇప్పటివరకు ఉన్న వ్యక్తి కూడా కావచ్చు, ఆమె యొక్క సలహా కావచ్చు, సమాచారం కావచ్చు, మీ యొక్క ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చే విధంగా అయితే కనబడబోతుంది. ఇది ఒక అద్భుతంలాగా ఒక గొప్ప సంఘటనలాగా మారబోతుంది. మీకు ఉపయోగపడేటువంటి మార్గంలాగా కనిపించే అవకాశాలు అయితే చాలా బలంగా అయితే ఉన్నాయి. ప్రశాంతంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు ఏ విధంగా కూడా తీసుకోకూడదు. భావోద్వేగాల గురించి ఎక్కువగా స్పందించకూడదు. డబ్బుకు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు పూర్తిగా విన్న తర్వాతే స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మొట్టమొదటిసారిగా అయితే మీరు ఏ విధంగా అయితే ఉదయంగా మీరు ఏ సమాచారాన్ని అయితే అందుకోబోతున్నారో ఆ యొక్క సమాచారం ద్వారా మీకు రోజైతే ఉదయం ఏదో ఒక శుభసూచకంగా అయితే మీకు అనిపిస్తూ ఉంటుంది. మీ మనసుకు అనిపిస్తూ ఉంటుంది ఒక శుభ పరిణయం అయితే రాబోతుంది అని. ప్రశాంతమైనటువంటి ఒక మనసుతో మీరు తప్పకుండా అయితే ఎన్నో ఆలోచనలు కూడా నివృత్తి చేసుకోవాల్సిన అవసరం కూడా ఈ యొక్క సమాచారం ద్వారా తెలియబోతుంది. ప్రతి ఒక్క పనిలో క్రమశిక్షణతో సహనంతో కనుక ఎక్కువగా కోపం లేకుండా మీరు తెలివైన నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీ జీవితంలో ఈరోజు మీ యొక్క గొప్ప విజయానికైతే ఒక గొప్ప నాందిలాగా అయితే నిలవబోతుంది. మీ యొక్క గ్రహాల యొక్క అనుకూలత ఏ విధంగా ఉండబోతుందంటే కొన్ని రంగాల వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది. మరికొన్ని రంగాల వారికి ప్రతికూలంగా అయితే ఉండబోతుంది. కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ముందు రోజుల్లో ఎదుర్కోవాల్సినటువంటి కొన్ని ఏవైనా కానీ వచ్చే సమస్యలు కావచ్చు, వృత్తిపరంగా పరిస్థితులు కూడా తీసుకునే నిర్ణయాలు కూడా అద్భుతంగా ఉండబోతున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మంచి మంచి అవకాశాలు అయితే ఎదురుకానున్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి వ్యాపారం విస్తరణలో అనేక మార్గాలు అయితే వీరికి ఎదురుకానున్నాయి. సృజనాత్మకమైన రంగాలు అలాగే మీడియా ఇటువంటి కళారంగాల వారికి రచయితలకు ప్రత్యేకంగా కలిసి వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. సరికొత్త ఆలోచనలు, సరికొత్త అవకాశాలు వీరికి ఎదురుకానున్నాయి. ముఖ్యంగా అనుకున్నటువంటి సూచనలు అన్నీ కూడా వీరికి చాలా బలంగా అయితే కనబడుతున్నాయి. ప్రతికూలంగా ఉండేటువంటి రంగాలు కూడా ఆర్థిక పరంగా డబ్బుకు సంబంధించిన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అనవసరమైనటువంటి ఖర్చులను అసలుకు మీరు వదిలిపెట్టడం చాలా మంచిది. అనవసరమైన కొనుగోలును కావచ్చు, మీరు అటువంటి ఖర్చులను చేయకుండా ఉండడం చాలా మంచిది. రేపటి రోజున అమ్మకాల విషయంలో చాలా జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉంది. కొనుగోలు అమ్మకాల విషయంలో తొందరపాటు ఒప్పందాలు అసలు చేసుకోవద్దు. షూరిటీ సంతకాల విషయంలో, డాక్యుమెంటరీ పత్రాల విషయంలో కూడా మీరు చాలా ఆలోచించి పత్రాలను పరిశీలించిన తర్వాతే సరైన నిర్ణయాలకు రావాల్సిన అవసరం కూడా ఉంది. లాభ నష్టాల గురించి మీరు ఆలోచించినట్టయితే కనుక కుటుంబంలో చిన్నపాటి పట్టింపులు కూడా రాబోతున్నాయి. సాయంత్రానికి కొన్ని సద్దుమణుగుబోతున్నాయి. పాత విషయాలపై కొంత సంభాషణ అయితే జరగబోతుంది. మీకు కోపాన్ని తగ్గించుకొని సహనంతో మాట్లాడడం వల్ల కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి కొన్ని అపార్థాలు తొలగిపోయి ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక కొంతమందికి తలనొప్పి, అలసట సమస్యలు కూడా కాబోతున్నాయి. దీన్ని బట్టి తగిన విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. మీ జీవితంలో ఈ రోజున ఒక స్త్రీ ద్వారా వచ్చే సలహా కావచ్చు, ఒక గొప్ప సమాచారం కావచ్చు, సహాయ సహకారాలు కూడా కావచ్చు, మీకు చాలా అద్భుతంగా నిర్ణయం తీసుకునే విధంగా ముందుకు నడిపించబోతున్నాయి. ఒక స్త్రీ వలన మీరు శుభవార్త వినబోయేటువంటి వార్త ఏదైతే ఉందో మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది. ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఎదురుచూపులు, ఎన్నో ఆశలతో మీరు ముందుకు సాగబోతున్నారు.
కొన్నిసార్లు మీ యొక్క కష్టానికి ఫలితం తప్పకుండా అయితే దొరికిందని తెలుసుకోవాలి. మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిణామాలు కూడా ఎదురు కాగబోతున్నాయి. ఏ ఆనందానికి అవధులు ఉండబోతున్నాయి. రేపటి రోజున మాత్రం మీకు ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా ముఖ్యమైన సమాచారం, ఒక శుభవార్త లేదా ఒక అవకాశం వచ్చే పరిస్థితి అయితే బలంగా కనబడుతుంది. అది కుటుంబానికి సంబంధించిందై ఉండొచ్చు, ఉద్యోగానికి సంబంధించిందై ఉండవచ్చు. మీ మనసుకు దగ్గర అయినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీకు ఫోన్ కాల్ ద్వారా మిమ్మల్ని సంప్రదించబోతున్నారు. ఈ రోజున మీరు వినేటువంటి ఒక మాట కావచ్చు, ఒక సమాచారం కావచ్చు, ఆ వార్త కావచ్చు, మీలోని సరికొత్త ఆశలను నింపే విధంగా అయితే ఉండబోతున్నాయి. గత కొంతకాలంగా ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా సజావుగా మరలా ప్రారంభం దశకైతే రాబోతున్నాయి. అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా సజావుగా సాగబోతున్నాయి. మీరు ఏదో ఒక విధంగా ఆ ఒక స్త్రీ రూపంలో మీరు వినబోయే వార్త ఏదైతే ఉందో అద్భుతమైనటువంటి ప్రశాంతమైనటువంటి మనసును కూడా అందించబోతుంది. మీ యొక్క కుటుంబంలో స్త్రీ మీ యొక్క తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, సమీప బంధువు కూడా కావచ్చు, ప్రాణబంధమైన స్నేహితురాలు కూడా కావచ్చు, మీ యొక్క శ్రేయోభిలాషి కూడా కావచ్చు. మరి ఆమె ద్వారా మాత్రం మీరు అందుకోబోయే సూచన, ఒక గొప్ప సమాచారం ఏదైతే ఉందో ఎన్నో ఆలోచనలు అయితే రేకెత్తింపబోతుంది. ఉద్యోగానికి సంబంధించిన సమాచారం అయితే ఇంటర్వ్యూలో మంచి ఫలితాలు, ప్రమోషన్ అందించే విధంగా అయితే ఉండబోతుంది. మరలా మీ ఇంట్లో శుభకార్యానికి అయితే ఒక చర్చకు నాంది పలకబోతుంది. శుభకార్యానికి సంబంధించినటువంటి వార్త అయితే దూరమైనటువంటి వ్యక్తి మరలా మీకు సంప్రదించేటువంటి కొన్ని మార్పులు చేర్పులు కూడా మీ జీవితంలో జరగబోతున్నాయి. కొన్నిసార్లు అయితే పరిస్థితుల యొక్క ప్రభావాన్ని బట్టి మీకు ఏదో విధంగా అయితే రాబోతుందని అయితే తెలుసుకోవాలి. రేపటి రోజున సరైన సలహా ద్వారా మీ జీవితం చాలా గొప్ప మలుపునైతే తిరగబోతుంది. ఏదో ఒక విధంగా మీ యొక్క జీవితంలో గొప్ప మార్పుకైతే ఒక సందేశం అయితే రాబోతుంది. మీలోని ఆత్మవిశ్వాసం మీ యొక్క సమస్యకు మంచి పరిష్కారాన్ని చూపించే విధంగా అయితే ఉండబోతుంది. మీకున్న అందుబాటులో ఉన్న కొంతమంది వ్యక్తుల ద్వారా మీకు సరైన సలహాలు, సూచనల ద్వారా మీ జీవితంలో గొప్ప విధంగా అయితే మార్పు అయితే రాబోతుంది. మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, ఆధ్యాత్మికతతో చక్కగా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం చాలా మంచిది. ముఖ్యంగా రేపటి రోజున క్రమశిక్షణ కలిగిన ప్రార్థన మీకు ఎంతో మేలు చేస్తుంది. శని భగవాన్ ప్రార్థించడం ఆరాధనకు ఎంతో మేలు చేస్తుంది. వీలైతే మీరు తప్పకుండా సూర్యోదయానికి ముందే త్వరగా లేచి చక్కగా స్నానం ఆచరించి ఇల్లంతా పరిశుభ్రపరచుకొని చక్కని వాతావరణంలో, ప్రశాంతమైన వాతావరణంలో మనసు ప్రశాంతతగా చేసుకుని దైవనామస్మరణ చేసుకోవడం, సూర్య ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. సూర్యునికి నీళ్లు అర్పించటం, ఆర్ఘ్యం అర్పించటం, అలాగే శివాలయానికి కానీ, వెంకటేశ్వర స్వామి వారికి యొక్క దేవాలయానికి కానీ వెళ్ళి స్వామివారి యొక్క దర్శనం చేసుకోవడం చాలా మంచిది. ఆ తర్వాత శనీశ్వరునికి నల్ల నువ్వుల నూనెతో మీరు అభిషేకించడం, ఓం నమో శనీశ్వరాయ నమః అనేటువంటి మంత్రాన్ని 11 లేదా 27 సార్లు మీరు తప్పకుండా అయితే జపించడం చాలా మంచిది. హనుమంతుని వారి యొక్క ఆలయానికి సందర్శించి హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినడం చాలా మంచిది. పేదలకు కావచ్చు, అలాగే మూగజీవాలకు కావచ్చు, ఆహార పానీయాలను అందించడం కూడా మీకు చాలా మేలు ఫలితాలను అయితే ఇస్తుంది. రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో మీరు దైవనామస్మరణ అస్సలు విడవవద్దు. ఎంతో మేలు ఫలితాలను అయితే దైవనామస్మరణ ద్వారా మీరు మంచి మంచి ఫలితాలను అయితే అందుకోబోతున్నారు. ఒక స్త్రీ చెప్పే సమాచారం ద్వారా మీ జీవితంలో పూర్తి మార్పు అయితే రాబోతుంది. అనుకోని విధంగా ఆ స్త్రీ ద్వారా మీ యొక్క గొప్ప సమాచారం ద్వారా మీ జీవితం అంతా పూర్తిగా మారబోతుంది. దైవనామస్మరణతో దైవాన్ని ప్రతిరోజు మీరు స్మరించుకుంటూ ఉండడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా మీ జీవితంలో చవి చూస్తారు. తెలుసుకున్నాం కదండి, ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి పరిణామాలు ఎదురవు కాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.